హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ అనాలిసిస్ లెర్నింగ్ సిరీస్. ఇక్కడైతే మనం మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నేనైతే అలా సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఫైండ్ చేసి ట్రేడ్ చేస్తాను, అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నెక్స్ట్ ట్రేడ్స్ తీసుకోనికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది లెర్న్ అవ్వడానికి. ఇంకోటి ఏంటంటే, మనం ట్రేడ్ చేయాలంటే మన దగ్గర ఒక 70% విన్నింగ్ స్ట్రాటజీ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే రియల్ ట్రేడ్స్ చేసుకోవాలి. అంతవరకు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. లెర్న్ అవ్వడానికి ఎక్కువగా స్కోప్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈరోజు అయితే నేను ఎలా ట్రేడ్ చేశానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మార్నింగ్ అయితే ఎప్పుడైతే ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ అయింది, అక్కడైతే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నాకు ప్రీవియస్ సపోర్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడైతే లిక్విడిటీ షిప్పింగ్ అయితే జరిగింది, ఒక ఎస్ఎల్ అయితే తీసుకుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ నేను రీఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఈ ట్రేడ్ అయితే హిట్ అయింది. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ప్రైజ్ అనేది ఇక్కడ ట్వీజర్ టాప్ బాటమ్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. మార్కెట్ అనేది ఒక కన్ఫర్మేషన్ అనేది అవ్వట్లేదు. కన్ఫర్మేషన్ అవ్వనప్పుడు ఎప్పుడైనా సరే ఈ క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్యాండిల్స్ ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ కింద ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఈ ట్రేడ్ రెండు అప్డేట్ చేశాను. మంచి ఫాల్ అయితే దొరికింది. 5 మినిట్స్లో ఒక 400 రూపీస్ ప్రీమియం అయితే దొరికింది. తర్వాత ఇంకొక ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్ ఏంటంటే నేర్చుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఒక మంచి రిజెక్షన్ అయిందనుకోండి, ఒక పెద్ద రిజెక్షన్, ప్రైజ్ అనేది వెంటనే అప్సెట్ ట్రేడ్ చేయకూడదు. ఈ లాంగ్ విక్ ఏదైతే ఉందో ఇందులోకి ప్రైజ్ అనేది 80% ఫిల్లింగ్ అయితే ఉంటుంది. అది ఒకసారి నేను ఆప్షన్స్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ముందుగా ట్రేడ్ ఇచ్చాము టెలిగ్రామ్లో. ఇక్కడ ట్రేడ్ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద లాంగ్ రిజెక్షన్ వచ్చింది కదా. ఎందుకంటే మార్కెట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్తుందో మనం ప్రాఫిట్ అయితే బుక్ చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి, లేదంటే మధ్యలో కొంత టార్గెట్ పెట్టుకొని మన టార్గెట్ అనేది పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోవాలి. అయితే ఇలా ఎప్పుడైనా సరే ఇంత పెద్ద రిజెక్షన్ వచ్చినప్పుడు వెంటనే ఆపోజిట్ ట్రేడ్ చేయకూడదు. ఈ క్యాండిల్ నుంచి ఒక 80% డ్రా చేసుకోండి. ఆ 80%కి అయితే మినిమం 80%కి అయితే మార్కెట్ అనేది మళ్ళీ రీట్రేస్కి వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఈ ట్రేడ్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం అయితే. ఓకే, ఒకసారి మన టెలిగ్రామ్ అయితే చెప్తాను చూడండి. మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒక ట్రేడ్స్ కానీ ప్లాన్ చేసాం. దివీస్ ఒకటి, ఇది స్టాక్స్ అయితే ప్లాన్ చేసాం. దివీస్ ల్యాబ్స్ ఒకటి, అది కానీ మంచిగా హిట్ అయింది. ఇక్కడ పేపర్ ట్రేడ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే ఇక్కడైతే నేను ఒక స్క్రీన్ షాట్లు అయితే పోస్ట్ చేశాను. లాస్ ఏంటి అనేది, ఎలా మూవ్ అవుద్ది అనేది. అది తర్వాత అయితే ఇక్కడైతే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనం అనుకున్న జోన్లోకి అయితే ప్రైజ్ వచ్చింది. చాలాసేపు మనం ఏదైతే లెవెల్ అయితే డ్రా చేసామో ఆ జోన్లోనే ప్రైజ్ అనేది సస్టైన్ అయింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇది డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం. ఇది ఒకవేళ రివర్సల్ అయితే ఎక్కడి నుంచి రివర్సల్ అవుద్ది అనేది కూడా ఇక్కడ నేను అప్డేట్ చేశాను, ఏ లెవెల్ ఇంపార్టెంట్ అనేది. ఇవంతా కూడా ఈరోజు అయితే అనాలిసిస్ అయితే ప్రాఫిటబుల్గా క్లోజ్ అయింది. ఇంకోటి ఏంటంటే బిఫోర్ చార్ట్ ఆఫ్టర్ చార్ట్, అంటే ట్రేడ్ ముందుగానే ఒక చార్ట్ అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుద్ది. మార్కెట్ అయిపోయిన తర్వాత అయిపోయిన మార్కెట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ముందుగానే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత ఆఫ్టర్ చార్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నేర్చుకోవడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో బిగినర్స్ వాళ్ళందరూ కూడా ఫస్ట్లోనే కొన్ని క్లాసులు అయితే చెప్పడం జరిగింది, అవి అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.